తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం తాళముదునూరుపాడుకు చెందిన కొమ్ము రవికుమార్ కుమార్తె హాసిని ఇటీవలే హైస్కూల్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడిపోయింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ చేతుల మీదుగా దొడ్ల ఆనంద్ కుమార్ వారి మిత్ర బృందం కెనడా నుండి వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, పద్మనాభుని మురళి, దాట్ల జగన్నాథరాజు, చింతకాయల సత్యనారాయణ, బండి బలసులరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో తాళముదునూరుపాడులో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కొమ్ము రవికుమార్ గారి కుమార్తె హాసిని తాళముదునూరుపాడులోని మాగంటి అన్నపూర్ణమ్మదేవి హై స్కూల్ నందు, మున్సిపల్ హై స్కూల్ నందు చదువుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు మేడ నుంచి పడిపోవడం వల్ల 2 కాళ్ళు కూడా విరిగిపోవడం జరిగింది. మోచెప్ప కాడి నుంచి పైదాకా కూడా ముక్కలుగా విరిగిపోతే విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేయడం, ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఆ టైంలో ఆరోగ్యశ్రీ బంద్ కావడంతో దాదాపు ₹10,00,000 వాళ్ళ బంధువుల దగ్గర, అందరి దగ్గర అప్పు చేసి మరీ ఆ ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. కెనడాలో నివసిస్తున్న దొడ్ల బాలాజీ గారి అన్నయ్య గారి అబ్బాయి అయిన ఆవిడ శిరీష గారి కుమారుడు దొడ్ల ఆనంద్ కుమార్ గారు వాళ్ళ మిత్ర బృందం ₹1,00,000 చెక్కుని రవికుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పాపని ఇంకా ఈ దవడలో ఈ హైదరాబాద్ తీసుకెళ్ళి చేయించవలసిన అవసరం ఉంది కాబట్టి నేను తప్పనిసరిగా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి ఏదైతే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉందో ఆ బిల్స్ అన్నీ తీసుకుని ఒకసారి సీఎం గారిని కలిసి ఈ పరిస్థితిని వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి వ్యవసాయ కూలీగా ఉన్న రవికుమార్ గారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాకే తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ₹1,00,000 ఆపదలో అందజేసిన ఆనంద్ కుమార్ వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రకాశం జిల్లా సింగరాయకొండలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్ రాజాబాబు, ఏపీ మెరిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, బాలాజీతో కలిసి మంత్రి డీబీవీ స్వామి ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలకు 20 కోట్ల డ్వాక్రా రుణాల చెక్కులను పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రూపాయల విలువ కలిగినటువంటి అసెట్స్ని, అదేవిధంగా లోన్స్ని డిఆర్డీఏ వెలుగు ద్వారా పంపిణీ చేయడం జరిగింది. 6 మండలాలకి కలిపి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మహిళా సాధికారత, ఆయన మానసిక పుత్రిక అయినటువంటి స్వయం సహాయ బృందాల్లో సాధించాలని లక్ష్యంతో చేయడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో మా కొండేపి నియోజకవర్గంలో ₹105 కోట్ల ఆ కుటుంబాలు చేరడం అనేది చాలా శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా సెల్ఫ్ హెల్ప్ యూనిట్స్ని కూడా మేము చూడటం జరిగింది. ఇది అదేవిధంగా ప్రధానమంత్రి గారు డ్రోన్ దీదీ, లఖ్పత్ దీదీ అంటే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మన నియోజకవర్గంలో కూడా 6 మండలాల్లో 6 డ్రోన్ దీదీలకు కూడా మనం డ్రోన్లు ఇవ్వడం కూడా జరిగింది. వీరికి ఒకటే చెప్తుంది, మహిళా శక్తి ద్వారా ఫ్రీ బస్సు, అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అంతమందికి బస్సు మనకి వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వటం, దాంతోపాటుగా అన్నదాత సుఖీభావ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ప్రభుత్వం మహిళల కోసం చేస్తూ ఉంది. హౌస్ కన్స్ట్రక్షన్ కూడా
ఇప్పుడు శాంక్షన్ కూడా మంజూరు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా మహిళా శక్తిగా, మహిళా సంరక్షణకి, మహిళా ఉన్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళా సంరక్షణలో కూడా ఇందాకే శక్తి యాప్ గురించి కూడా పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రతి సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేపడుతున్న విషయాన్ని కూడా మహిళలు తెలియజేయడం జరిగిందండి. విశాఖలో ద్వారకా నగర్లోని జ్యువెలరీ షోరూంను సినీ నటి సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ లాంచ్ ఈవెంట్లో ఆమె అభిమానులతో ముచ్చటించారు. అఖండ చిత్రం తప్పక అలరిస్తుందని, బాలకృష్ణతో కలిసి నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. హాయ్ అండి, నేను అఖిల్, లాడియా డైమండ్స్ CEO మాట్లాడుతున్నాను. ఈరోజు మా 5th స్టోర్ వైజాగ్లో ఓపెన్ చేస్తున్నాము. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సంయుక్త గారు కేమ్ ఇన్ టు లాంచ్ ద స్టోర్ టుడే. సో ఇక్కడ లాడియాలో వీఆర్ ఎక్స్క్లూజివ్లీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్. ఇక్కడ మీకు నోస్ పిన్స్ నుంచి హారమ్స్ వరకు ఎలాంటి నెక్లెస్, ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా దొరుకుతాయి. మా ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ అండ్ చాలా కంపిటేటివ్ ప్రైజింగ్లో పెట్టాము. సో ఈరోజు తప్పకుండా అందరూ వచ్చి మా జ్యువెలరీని చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. I'm so happy to be here for Ladia's 5th showroom inauguration. Manam ippudu Vizag lo unnam. I'm very happy. Ladia the second showroom nenu Hyderabad lo nene open chesaru, and I'm so happy that akkad nunchi the brand has really grown. And appude naki brand gurinchi I was very excited endukante lab grown diamond is a very interesting concept annamata, because people are going to prefer this more because of the price point, and of course I think the environmental factors are also something that people are going to and the marriage season ostundi and festival season ostundi, and people want to wear different jewelry. So the price point really helps. Ippudu lab grown diamond lo chaala santoshanga undi, and all the best to Satvika and Akhil. Congratulations for the 5th showroom inauguration. పెద్ద రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము, అండ్ మూవీ షూట్ చేసేప్పుడు ఒక ఫీల్ ఉంది. ఇప్పుడు మొత్తం ఆ ట్రైలర్ నేను చేసిన సీన్స్ ఎలా ఉందో నాకు తెలుసు, కానీ అది కాకుండా మూవీలో వేరే అగోరా గెటప్ చాలా కొత్తగా నేను కూడా చూసా ట్రైలర్ టీజర్స్లో. అది జనాలకి నచ్చుతుంది, అండ్ ఎక్కడికి వెళ్ళినా, ప్రమోషన్కి వెళ్ళినా వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దట్ ఆ రిలీజ్ రెస్పాన్స్ కోసం నేను ఎదురు చూస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. చాలాసార్లు వైజాగ్, నాకు సముద్రం అంటే చాలా ఇష్టం. సో హైదరాబాద్లో అందరూ అడుగుతారు హైదరాబాద్ ఇష్టం అంటే, హైదరాబాద్ ఇష్టమే 9 on 10, కానీ ఆ ఒక్కటి ఏంటంటే అక్కడ సముద్రం లేదు. సో దట్ ఈస్ డెఫినెట్లీ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ కమింగ్ టు వైజాగ్. అండ్ ఐ రిక్వెస్ట్ వైజాగ్లో ఉన్న అందరూ లాడియా ఏమైనా షాపింగ్ చేయాలంటే, జ్యువెలరీ షాపింగ్ చేయాలంటే, డైమండ్ షాపింగ్ చేయాలంటే, ప్లీజ్ కమ్ చెక్ దిస్ ప్లేస్ అవుట్. బ్యూటిఫుల్ కలెక్షన్, బ్యూటిఫుల్ జ్యువెలరీ. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొట్టేకల్ వద్ద 2 కార్లు ఢీకొనడంతో 5గురు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కర్ణాటకలోని కోలార్ జిల్లా చిక్క హోసనహరికి చెందిన వెంకటేష్, మీనాక్షి, సతీష్, బనీత్, పృథ్వీగా గుర్తించారు. చిక్క హోసనహరికి చెందిన 7గురు కారులో మంత్రాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. గత వైసీపీ పాలనలో అంతా విధ్వంసమే జరిగిందని ఆగ్రహం. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతిని తొలి విడత భూముల్లో అభివృద్ది చేయకుండా 2వ విడత సేకరణ ఎందుకన్న షర్మిల. రాజధాని భూములపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లాలో జరిగిన పలు చోరీ కేసుల్లో 12 మంది అరెస్ట్.
నిందితుల నుంచి 59.60 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.